అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా ఆ సాయినాథ్ దయ వల్ల కోరుకుంటున్నా. ఓం సాయిరామ్. అందరూ మంచిగా ఉండాలి. ఇక్కడ నేను బాబా పూజ అయితే 9 గురువారాల పూజ అయితే చేస్తున్నా కదా. లాస్ట్ 2 వీక్స్ అయిపోయింది. ఇది 3వ వారం. ఎలా చేసా ఏంటి అనేది ఇక్కడ చూపిస్తా చూడండి. నేను ఇక్కడ ఆల్రెడీ పీఠం అయితే వేసుకొని బాబా ఫోటో విగ్రహం అయితే పెట్టుకున్న తర్వాత పూలతో అయితే ఈ విధంగా అలంకరించుకున్న తర్వాత ఇక్కడైతే నేను బాబాకు మనం ఆల్రెడీ ముడుపు కట్టింటాం కదా, ఆ ముడుపు అయితే కంపల్సరీగా పూజలు అయితే పెట్టుకోవాలి. బాబాకు ముడుపు కూడా పెట్టుకున్న తర్వాత ఒక చిన్న ప్లేట్లో, రాగి ప్లేట్లో తమలపాకు పెట్టి ఇక్కడ గణేషుని అయితే పెట్టుకొని పూజ చేసుకున్న తర్వాత ఇక్కడ చిన్న చిన్న కుండలలో జీడిపప్పు, బాదం పప్పు పెట్టుకున్న. అలానే ఇక్కడ దీపాలు అయితే ముట్టించుకున్నా. మనం ఇలా ముట్టించుకున్న తర్వాత ఇక్కడ నేను అభిషేకానికి అయితే ఒక చిన్న ప్లేట్లో బాబా విగ్రహము, బాబా పాదాలు అయితే ఇలా పెట్టుకొని అభిషేకంకి అయితే రెడీగా పెట్టుకున్నా. ఫస్ట్ అయితే కొంచెం వాటర్తో పోసుకొని బాబాకు హారతి అయితే ఇచ్చుకున్నాం. తర్వాత ఇక్కడ పంచామృతాలతో అయితే నేను అభిషేకం చేసుకుంటున్నా. ఇక్కడ పాలు పోసుకొని నేను అభిషేకం చేసుకున్నా. తర్వాత పాలు అయిపోయిన తర్వాత ఇక్కడ పంచదార కూడా వేసుకొని నేను అభిషేకం చేసుకుంటున్నా. పంచదార కూడా అభిషేకం చేసుకున్న తర్వాత తేనె వేసుకున్న తర్వాత అభిషేకము. తర్వాత ఇక్కడ పెరుగు కూడా వేసుకొని ఇక్కడ అయితే అభిషేకం అయితే ఈ విధంగా చేసుకుంటున్నా. పెరుగు అభిషేకం అయిపోయిన తర్వాత నెయ్యితో కూడా ఈ విధంగా నేనైతే అభిషేకం అయితే చేసుకుంటున్నా. నెయ్యి అయిపోయిన తర్వాత మళ్ళీ మనకు బనానా ఉంటే బనానా కూడా వేసుకోవచ్చు. ఇక్కడ నేను బనానా కూడా వేసుకున్నా. మీకు ఇష్టం వేసుకోవాలంటే వేసుకోండి, లేకపోతే లేదనుకుంటే లేదు. ఇక్కడ వేసుకున్న తర్వాత నేను ఇక్కడ మళ్ళీ అయితే బాబాకు హారతి అయితే ఇచ్చాను. హారతి ఇచ్చి నేను ఇక్కడ బాబా విగ్రహం అయితే క్లీన్ చేసి పక్కన పెట్టుకున్నా. అంటే గంధము, కుంకుమ బొట్లు పెట్టుకొని పక్కన పెట్టుకున్న తర్వాత ఒక చిన్న ప్లేట్ తీసుకొని ప్లేట్ మీద బాబా విగ్రహము, బాబా పాదాలు అయితే ఇక్కడ పెట్టుకొని నేను ఇట్లా పూలతో అయితే అలంకరించుకుంటున్నా బాబాను. ఇలా మన దగ్గర ఏ పూలు ఉంటే ఆ పూలతో అయితే అలంకరించుకోవాలి. ఇవే పూలని ఏం లేదు, పూలతో అయితే నేను ఇక్కడ అలంకరించుకున్న తర్వాత బాబా అష్టోత్తర నామాలు అయితే చదువుకుంటున్నా. మనకు బాబా అష్టోత్తర నామాలు, బాబా చాలీసా అవన్నీ ఉంటాయి కదా, అవన్నీ అయితే చదువుకోవాలి. ఇక్కడ నేను బాబా అష్టోత్తర నామాలు, బాబా చాలీసా అయితే చదువుకుంటున్నా. మన దగ్గర ఈ పూలు గిన లేకపోతే ఏం చేయాలంటే మనకు అక్షింతలు ఉంటాయి కదా, అక్షింతలతో కూడా మనం అభిషేకం అంటే అష్టోత్తర నామాలు, బాబా చాలీసా అయితే చదువుకోవాలి. లేదు మన దగ్గర ఇప్పుడు పూలు, ఎండి పూలు అని దొరుకుతున్నాయి. అందరి దగ్గర, చాలామంది దగ్గర ఉంటున్నాయి. అలా ఎండి పూలు లేకపోయినా శర్మర్ అని పూలు దొరుకుతున్నాయి. ఆ పూలతో కూడా మనము బాబాకు అయితే అష్టోత్తర నామాలు అవి చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ పూలతో అయితే నా దగ్గర పూలు ఉంటే పూలతోనే నేను చేసుకుంటున్నా బాబా అష్టోత్తర నామాలు. నేను ఈ విధంగా అయితే ఒక్కొక్క పువ్వు తీసుకొని ఇలా అంటే ఒక్కొక్క రకం తీసుకొని ఇట్లా పెట్టుకుంటున్నా బాబా దగ్గర అయితే. చదువుకున్న తర్వాత మనకు బాబాకు ప్రసాదం అయితే పెట్టాలి. నేను ప్రసాదం కింద అయితే చపాతీ పెడుతున్నా ఈరోజు. బాబాకు చపాతీ చాలా ఇష్టము. అంటే అదే ఉంటే అది పెట్టచ్చు, లేకపోతే మన దగ్గర ఏ ప్రసాదం ఉన్నా పెట్టచ్చు. అదే నేనేం కంపల్సరీగా లేదు. నాకైతే ఈరోజు బాబాకు చపాతీ పెట్టాలనిపించింది. నేను బాబాకు అయితే ఈ చపాతీ పెట్టా. ఇక్కడ చపాతీ పెట్టిన తర్వాత కొంచెం బెల్లము, కొంచెం నెయ్యి కూడా అంటే చపాతీ మీద వేసి బాబాకు అయితే ప్రసాదం అయితే పెట్టా. తర్వాత నేను ఇక్కడ తాంబూలం కింద అరటిపండ్లు పెట్టుకున్న, తమలపాకు, అరటిపండ్లు అవి పెట్టుకొని బాబాకు అయితే ఇక్కడ పెట్టుకున్న. తర్వాత కొబ్బరికాయ అది కొట్టుకున్న తర్వాత నేను ఇక్కడ మామూలు హారతి అయితే ఇచ్చుకొని ధూపం కూడా వేసుకున్నాం. ధూపం అన్నీ వేసుకున్న తర్వాత ఈ విధంగా అయితే నా పూజ అయింది కంప్లీట్గా. 3వ వారం ఇలా సింపుల్గా అయితే నేను ఈరోజు ఈ విధంగా చేసుకున్నా. నా పూజ ఎలా ఉంది ఏంటనే చెప్పాలి మీరే, అంటే మంచిగా ఉందా లేదా అన్నది. అలానే ఈ పూజ అంతా అయిపోయిన తర్వాత మనకు కుదిరితే మన ఇంటికి దగ్గరలో బాబా టెంపుల్ ఉంటే బాబా టెంపుల్కి వెళ్ళి బాబా దర్శనం చేసుకుంటే పూజ చేసుకున్నాక చాలా మంచిది. అలా కంపల్సరీగా అయితే వెళ్ళండి. నాకు కూడా కుదిరితే నేను కూడా వెళ్ళడానికి ట్రై చేస్తున్నా. మీరు కూడా బాబా పూజ చేసుకున్న తర్వాత వెళ్ళండి, చాలా మంచిది. గుడికి వెళ్ళేసి వస్తే ఈరోజు అయితే పూజ ఈ విధంగా అయితే చేసుకున్నా. ఈ పూజ ఎలా ఉంది ఏంటి అనేది కామెంట్ రూపంలో అయితే చెప్పండి. నాకైతే ఇలా ఈ వారం అయితే ఇలా సింపుల్గా చేసుకున్నా.
నా వీడియో ఇంతవరకు అంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి. అలానే నా వీడియోకి ఒక లైక్ అనేది కంపల్సరీ ఇవ్వండి. చూస్తున్నారు కానీ లైక్ అయితే ఇవ్వటం లేదు. మీరు ఇచ్చే లైక్ ఏంటంటే ఇంకా కొంతమందికి రీచ్ అవుతుంది. ఇంకా నేను కొన్ని వీడియోస్ అయితే పెట్టడానికి నాకు కూడా మోటివేషన్ అవుతుంది, ఇంట్రెస్ట్ కూడా అయింది. మీరు ఇచ్చే సపోర్ట్ వల్ల కంపల్సరీ అయితే మీ ఫ్రెండ్స్కు, మీ ఫ్యామిలీ మెంబర్స్కు, మీకు తెలిసిన వాళ్ళకైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోమని షేర్ చేయండి. అలానే మీ సపోర్ట్ అనేది ఎప్పటికీ ఇలానే ఉండాలని కోరుకుంటున్నా. అందరూ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని కంపల్సరీ అయితే ఒక లైక్ అయితే ఇవ్వండి ప్లీజ్. మీరు ఇచ్చే లైక్ వల్లే నాకు చెప్పే కదా మోటివేషన్ అవుతుంది, ఇంకా కొంచెం వీడియోస్ అయితే పెట్టాలని నాకు కూడా ఇంట్రెస్ట్ ఉంటుంది. ప్లీజ్ కంపల్సరీ అయితే లైక్ ఇవ్వండి. నా పూజ అయితే ఈరోజు ఈ విధంగా అని చెప్పాను కదా, పూజ అయితే నిండుగా ఉంది, చాలా మంచిగా చేసుకున్నాను అనుకుంటున్నాను. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మీ ముందు ఉంటా. మళ్ళీ ఇంకొక వీడియోతో మళ్ళీ ఇలానే మంచిగా చేసుకొని మంచిగా అందరికైతే మంచి జరగాలని కోరుకుంటా. ఆ దేవుడి దయ వల్ల అందరికీ నమస్కారం.